ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో రీసెంట్గా 63rd ర్యాంక్లో ఉంది. మనం లాస్ట్ 5 years నుంచి 133 ర్యాంక్ నుంచి 63rd వరకు వచ్చాం. అంటే మెరుగుపడుతూ వచ్చాం. ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచుకోవడానికి చాలా కష్టపడ్డాం. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక క్రైటీరియాలో ఇంకా మనం వెనకబడి ఉన్నాం. అదే ఎన్ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్. బిజినెస్ డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే త్వరితగతిన దానిలో రిజాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఇండియాకి ఇన్వెస్టర్స్ రావడానికి ఇంకా భయపడుతున్నారు. మనం మేక్ ఇన్ ఇండియా బూస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ పెంచాలన్నా, మేక్ ఇన్ ఇండియా బాగుపడాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా వీటన్నిటికీ కమర్షియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఒక మంచి మార్గం. అంటే బిజినెస్ పరమైన వివాదాలు త్వరితగతిన రిజాల్వ్ అయిపోతూ ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఇండియాకి వస్తారు. దీనికోసం ఆల్రెడీ 2015లో మనం కమర్షియల్ కోర్ట్స్, కమర్షియల్ డివిజన్ అండ్ కమర్షియల్ అప్లేట్ డివిజన్ యాక్ట్ చేసేసాం. దీని మీద యూపీఎస్సీ క్వశ్చన్ కూడా మెయిన్స్లో వచ్చింది 2015లోనో 16లోనో. అయితే ఈ కమర్షియల్ కోర్ట్స్ అంటే ఏం చేస్తాయంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కమర్షియల్ కోర్ట్స్, హైకోర్టు లెవెల్లో కమర్షియల్ అంటే స్టేట్ లెవెల్లో కమర్షియల్ డివిజన్స్, దానిపైన అప్పీల్స్కి కమర్షియల్ అప్లేట్ డివిజన్స్ ఉంటాయి. బిజినెస్ పరమైన డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇవి సాల్వ్ చేస్తాయి. మనకి మెయిన్స్లో జిఎస్ పేపర్ 2లో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటే ప్రత్యామ్నాయంగా బిజినెస్ పరమైన వివాదాలు, ఇతర వివాదాలు సాల్వ్ చేసుకోవడం అనమాట. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏ వివాదమైనా కోర్టులకు ఎక్కకుండా త్వరితగతిన ప్రత్యామ్నాయం ఎనీ ఆల్టర్నేటివ్ ఉందా అని. దానిలో మనకి కొన్ని మెకానిజమ్స్ వస్తాయి. ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, మీడియేషన్, నెగోషియేషన్ ఇలాంటివి. ఆర్బిట్రేషన్ అంటే ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక సపరేట్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్కి అది ఇచ్చేసి వాళ్ళని విచారణ చేసేసి అవార్డు ఇవ్వమని కోరుకోవటం. మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం అనమాట. ఇలా డిస్ప్యూట్స్ సంవత్సరాలు, డికేడ్స్ అంటే దశాబ్దాలు, ఎన్ని సంవత్సరాలు ఉండకుండా త్వరితగతిన సాల్వ్ చేసుకోవడానికి ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం ఉపయోగపడుతుంది. దీనిలో అంతర్జాతీయంగా మనకు ఒక సంస్థ ఉంది, యుఎన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అని. ఇది చాలా ఇంపార్టెంట్. యుఎన్ కమిషన్ ఆన్, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అని. ఈ సంస్థలో భాగంగా 2 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక కన్వెన్షన్ చేసింది. అదేంటంటే యుఎన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్స్, యుఎన్ఐఎస్ఏ, యునిసా, యుఎన్ఐఎస్ఏ, యుఎన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్స్. అంటే మీడియేషన్ ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా ఈ బిజినెస్ డిస్ప్యూట్స్ అంతర్జాతీయంగా ఎంఎన్సీస్కి కంట్రీస్కి మధ్య వచ్చిన డిస్ప్యూట్స్ ఇలాంటివి సాల్వ్ చేసుకోవడానికి అనమాట. దీనికి సంబంధించి సింగపూర్ కన్వెన్షన్ అంటాం దీన్ని, సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్. ఇది సింగపూర్లో సంతకాలకు ఓపెన్ చేశారు కాబట్టి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్, దీన్ని సింగపూర్ కన్వెన్షన్ ఆన్ మీడియేషన్ కూడా అంటాం. ఇండియన్ క్యాబినెట్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ అప్రూవ్ చేసింది. సో ఇండియా ఇప్పుడు దీన్ని రాటిఫై చేయాలంటే 2 చట్టాలు మార్చాలి, 2 చట్టాలు అమెండ్ చేయాలి. ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ 1996, దాంతోపాటు కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ 2015, ఈ రెండిట్లో అమెండ్మెంట్ చేయాలి. సో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, ఇంటర్నేషనల్ మీడియేషన్ ఇండియా వెసులుబాటు కల్పిస్తూ ఇండియాలో ఒక ఇన్స్టిట్యూషన్ రాబోతుంది, ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ న్యూఢిల్లీలో ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ రాబోతుంది ఇండియాకి సంబంధించి, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్. కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ పార్ట్ 3Aని అమెండ్ చేస్తూ ఈ మొత్తం ఇంటర్నేషనల్ మీడియేషన్ మనం తీసుకురాబోతున్నాం. అలానే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 కూడా అమెండ్ చేయబోతున్నాం. ద న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ యాక్ట్ 2019 పాస్ అయింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది న్యూఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేశారు. అది ఒక అటానమస్ బాడీగా పనిచేస్తుంది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజం కోసం. అండ్ ఒక మాట గుర్తుంచుకోండి, ఆర్బిట్రేషనల్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినాక అవార్డ్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ వితౌట్ అప్పీల్. ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో ఒక మాట ఉందనుకోండి, ఇఫ్ ద అవార్డ్ ఈజ్ బైండింగ్ అండ్ ఫైనల్ వితౌట్ అప్పీల్ అని, ఆటోమేటిక్గా ద అవార్డ్ గివెన్ బై ట్రిబ్యునల్ ఈజ్ ఫైనల్, బైండింగ్ వితౌట్ అప్పీల్. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి.